దీనిపై చర్చిద్దాం. మనతో పాటు పెంటపాటి పుల్లారావు అనలిస్ట్ జూమ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ సార్, పెంటపాటి పుల్లారావు గారు. గుడ్ ఈవినింగ్ సార్, చూస్తున్నాం దోస్త్ నహి దుష్మన్ హే అంటూ టర్కీ చేసిన సాయాన్ని మరిచి పాక్ అయితే చేతును అందించింది. ఎలా చూడొస్తారు దీన్ని? మనం కూడా కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి. ప్రపంచ విషయాలు, విదేశ విషయాలు, స్నేహాలు ఏమీ పెద్ద డీప్ కాదు ఎవరికి మధ్యన. అలాగైతే పాకిస్తాన్తో చాలా స్నేహంగా అమెరికా ఉండేది కదా 70 సంవత్సరాలు. 2021 నుంచి డంప్ చేసేసింది కదా పాకిస్తాన్ని. అలాగే ఇంగ్లాండ్ అందరూ వాళ్ళు కూడా ఎంత టెంపరీ ఫ్రెండ్షిప్స్. మనం ఏదో చేసామంటే సాయం కొంచెం వెనకాల చరిత్ర కూడా చూడాలి. టర్కీ ఒకనప్పుడు 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం అవే వరకు ఒక 300 సంవత్సరాలు వెనక్కి చాలా పెద్ద సామ్రాజ్యం. యూరోప్లో సగం భాగం, మిడిల్ ఈస్ట్ అంతా ఇవాళ గల్ఫ్ నేషన్స్ అన్నిటికి, అలాగే టర్కీ, అలాగే ఉత్తర ఆఫ్రికాలో అక్కడక్కడ టర్కీ సామ్రాజ్యం పరిపాలించేవారు మొత్తం. ఆఖరికి ఇప్పుడు చూస్తే యెమెన్, ఆ దేశాలన్నీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడా టర్కీ కింద ఉండి 1918లో వాళ్ళు పెరిగిపోయారు. ఎందుకంటే యుద్ధం ఓడిపోయారు, మార్పులు చేసి ఫినిష్ అయిపోయి ఒక చిన్న టర్కీకి వచ్చారు. ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎర్డోగాన్ అని 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నాడు. దాని మొదలు టర్కీ చాలా ప్రోగ్రెసివ్గా ఉండేది దేశం. ఈయన కొంచెం ఇస్లామిక్ దారిలో తీసుకెళ్దాం అని కూర్చుని టర్కీ పూర్వ వైభవం తెచ్చుకుందాం అని ఆయన చేసే ప్రయత్నం ఏంటంటే, ఎక్కడన్నా ముస్లిం దేశాలు ఉంటే ఏదో సాయం చేస్తున్నాను, కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఏదో చిన్న సాయాలు చేస్తాడు, ఏదో ఉంటే హమాస్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ. పాకిస్తాన్తో వచ్చింది ఏంటంటే ఏదో ఒక వ్యాపారం. పాకిస్తాన్కి వాళ్ళు డ్రోన్స్ అమ్ముతున్నారంటే ఆబ్వియస్గా చైనా డబ్బిస్తున్న పాకిస్తాన్ ద్వారా అమ్ముతున్నారు. రష్యాకి డ్రోన్స్ అమ్మారు, యుక్రెయిన్కి డ్రోన్స్ అమ్మారు. రష్యాకి డ్రోన్స్ అమ్ముతున్నారు, ఇప్పుడు యుక్రెయిన్కి అమ్ముతున్నారు. ఇరాన్కి అమ్ముతున్నారు, ఇరాన్ విరోధీలకు అమ్ముతున్నారు. వ్యాపారం. అది మనం పెద్ద టర్కీ ఏదో సాయం చేసేస్తుంది, టర్కీ వాళ్ళు ఏదో అయిపోతుందని కూడా ఆలోచించక్కర్లేదు. టర్కీ ఎక్కడే ఎంటర్ అయినా పెద్ద విశేషంగా ఏం తీసుకురాలేదు, యుద్ధాలు చేసి సాధించిందేం లేదు. వాళ్ళకున్న గంభీరతనం అంతా ఏంటంటే ఆ పక్క చిన్న దేశాల మీద వాళ్ళ మీద కొంచెం హడావుడి చేయటం, అంతవరకే. పూర్తిగా సాధించలేదు. మన భారతదేశం కదా పట్టించుకోక్కర్లేదు, అతి ముఖ్యత ఇవ్వక్కర్లేదు టర్కీకి అని నేను భావిస్తున్నా. ఇవాళ చైనా పాకిస్తాన్కి సాయం చేస్తుంది. మనం చైనాకి మొదటి నంబర్ 1 పార్ట్నర్ ఏషియాలో, దాదాపు బిజినెస్లో. అలాంటి వాళ్ళు మరి మనకి వ్యతిరేకం చేస్తున్నారా లేదా? ఇవాళ పాకిస్తాన్ అంతా చేసేదేంటి? వాళ్ళ సైన్యానికి డబ్బు ఎవరిచ్చారు? న్యూక్లియర్ ఐటమ్ బాంబులు ఎవరిచ్చారు? ప్లేన్లు ఎవరిచ్చారు? డ్రోన్స్కి ఎవరు డబ్బు ఇస్తున్నారు? అంత చైనా ఇస్తుంది. మరి చైనాతో మనం వ్యాపారం మాత్రం ఇస్తే బాగుంటుంది కదా. నేను చెప్పేది ఏంటి, టర్కీ ఏదో చేస్తుంది, టర్కీ ఒక ద్రోహి అవ్వచ్చు. మనకి టర్కీకి సంబంధాలు కట్ చేసుకోవాలి. మనం టూరిస్టులు ఎక్కువ వెళ్తున్నారు, కట్ చేసుకోవాలి, ఆఫ్ చేయాలి. మనం సీరియస్గా వాళ్ళతో తగ్గించుకోవాలి, తప్పదు. కానీ అది పెద్ద ఇంపాక్టా అది మనం ఆలోచించుకోవాలి. చిన్న దేశం యూరోప్లో, అది యూరోప్లో ఉన్న దేశం, కానీ యూరోపియన్స్ ఆ దేశాన్ని యూరోపియన్ కమ్యూనిటీలోకి రానివ్వలేదు. ఆ దేశంలో ఉద్యోగాలు లేవని దాదాపు 30-40% జనాభా ఇతర దేశాలకు వెళ్ళిపోయారు గత 30-40 సంవత్సరాలు. అక్కడి నుంచి డబ్బులు సంపాదించి టర్కీకి పంపిస్తే వాళ్ళు బ్రతుకుతున్నారు. పాకిస్తాన్ టర్కీకి తేడా ఏమిటంటే, టర్కీ గత ఈ ఎర్డోగాన్ రాకముందు ఒక 80 సంవత్సరాలు మోడర్నైజేషన్ చేసుకున్నారు, ముందరకు వచ్చేసారు యూరోపియన్ స్టైల్లో. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు, వెనక్కి ఉంటున్నారు. అది మనం కేర్ఫుల్గా అసెస్ చేసుకోవాలి. భారతదేశాన్ని పెద్ద హాని చేయగలరా అని.